అనగనగా ఒక అందమైన తోట. ఆ తోటలో ఒక చీమ, గొల్లభామ ఉండేవి. చీమ నిరంతరం ఆహారం కోసం కష్టపడేది. ఎక్కడ ఏ ఆహారం దొరికినా తెచ్చి తన పుట్టలో దాచుకునేది. మరోవైపు గొల్లభామ ఎప్పుడూ ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ ఉండేది. ఆకలి వేసినప్పుడు మాత్రమే ఆహారం గురించి ఆలోచించేది. ఒకరోజు చీమ, గొల్లభామ ఎదురుపడతాయి. రోజంతా ఎందుకలా కష్టపడతావు? నన్ను చూడు, ఎంత ఆనందంగా కాలగలుపుతున్నానో అంటూ చీమను వేళాకోళం చేసింది. శీతాకాలం వస్తోంది, మనం సిద్ధంగా ఉండాలి అని చీమ హెచ్చరిస్తుంది. కానీ గొల్లభామ చీమ మాటలు పట్టించుకోకుండా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గొల్లభామ ఎంత హేళన చేసినా పట్టించుకోకుండా చీమ తన ఆహారాన్ని దాచుకుంటుంది. గొల్లభామ మాత్రం గంతులు వేస్తూ వెచ్చని ఎండను ఆస్వాదిస్తూ ఉంటుంది. ఇంతలో శీతాకాలం రానే వచ్చింది. ఎటు చూసినా మంచుతో నిండిపోయింది. గొల్లభామ చలితో గడగడలాడుతూ నుంచుంది. మరోవైపు ఆమెకి తినడానికి తిండి ఎక్కడా దొరకలేదు. ఎంతో వెతికింది. ఎంత వెతికినా ఎక్కడా తిండి దొరకలేదు. అలా తిండి కోసం వెతుకుతూ ఉండగా ఇంతలో ఆమె స్నేహితురాలు చీమ గుర్తుకు వచ్చింది. చీమ ఇంటికి వెళ్ళడానికి ప్రయాణమయ్యింది. గొల్లభామ చీమ ఇంటికి వెళ్ళి చీమని పిలుస్తుంది. చీమ బయటకు వచ్చి ఏమైంది అని అడుగుతుంది. గొల్లభామ ఏమైనా తినడానికి పెట్టవా అని అడుగుతుంది. అప్పుడు చీమ, ఇన్నాళ్ళు నేను ఆహారం సమకూర్చుకుంటుంటే హేళన చేశావు, అదే ఇప్పుడు ఎలా పనికి వచ్చిందో చూసావా? మనం కష్టపడడం మానేసి కష్టపడుతున్న వారిని చూసి హేళన చేయడం ఎంత తప్పో ఇప్పటికైనా అర్థమైందా అని అంటుంది. నేను చేసింది పొరపాటే, నన్ను క్షమించు. కష్టపడితో లాభమేమిటో ఇప్పుడే తెలిసింది. ఇంకెప్పుడు కష్టపడేవారిని గేలి చేయను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.